హాయ్ గాయ్స్! ఈరోజు మనం ఇండియన్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ దగ్గరికొచ్చాము. ఇదొచ్చేసి బెంగుళూరులో ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 150 ఉంటది. పెద్దోళ్ళకైతే, చిన్న పిల్లలకి 100 అటుంటది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటది. వీకెండ్స్ అయితే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటది. మీరు మ్యూజిక్ లవర్స్ అయితే, లేదంటే మీకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమైతే, మీరు మ్యూజిక్ నేర్చుకోవాలని అనుకుంటున్నా. సో, ఈ ప్లేస్ అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు. ఇది చాలా బావుంటది. మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే మీరు మార్నింగే ప్లాన్ చేసుకోండి. లాస్ట్‌లో ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నారంటే మీకు టైం సరిపోదు. గాయ్స్, ఇది ఒక ఇండియాస్ ఫస్ట్ ఇంటరాక్టివ్ మ్యూజిక్ మ్యూజియం ఇది. ఇందులో మీరు ఇండియన్ మ్యూజిక్‌కి సంబంధించి మొత్తం ఉంది. ఇందులో 100కి పైనే మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కొన్నిటిని ప్లే కూడా చేయొచ్చు మీరు. సాంగ్స్ పాడొచ్చు. తర్వాత స్టార్స్ అంటే ఫస్ట్ నుంచి కొందరు ఫేమస్ అయిన వాళ్ళ ఫోటోస్ పెట్టి వాళ్ళ గురించి రాయడం. తర్వాత మనం మ్యూజిక్ ఫస్ట్ ఎట్లా వినేటోళ్ళం, రేడియోలో వినేటోళ్ళం. తర్వాత క్యాసెట్స్ వచ్చినాయి. తర్వాత సీడీస్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మనం ఎట్లా వింటున్నాం, మొబైల్‌లో డైరెక్ట్‌గా ప్లే చేసి వింటున్నాం. అట్లా మీకు మొత్తం తెలుస్తది. మొత్తం మన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలాగా మ్యూజిక్ అనేది ఇప్పుడు వరకు ఎట్లా వచ్చింది, దానిలో స్ట్రగుల్స్ ఏంటివి, దానికి మొత్తం ఉంటది అన్నట్టు. మొత్తం 9 గ్యాలరీస్ ఉన్నాయి ఇట్లా. మీరు చూడొచ్చు. అంతా అయితే మాక్సిమం అయితే కవర్ చేశాను నేను. మీరు చూడొచ్చు. ఓకేనా గాయ్స్? Wow, this is the auto, guys. See this? Wow, beautiful, hai? Guys, wow, this is very beautiful. Looking like a wow. నిజంగా 150 రూపాయలు పోతే పోయాను కానీ గాయ్స్, ఇందులో మ్యూజిక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీరు అమౌంట్ పే చేసి కోర్స్ లాగా నేర్చుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి కానీ, లేదంటే అడ్వాన్స్ లెవెల్ నుంచి కానీ మీరు నేర్చుకోవచ్చు. చాలామంది మ్యూజిక్ రిలేటెడ్ పర్సన్స్ అయితే నేను అబ్జర్వ్ చేసిన ఈడ. మేబీ వాళ్ళు సినిమాలకు పనిచేసి ఉండొచ్చు. గాయ్స్, మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయి. 9 గ్యాలరీలు ఉన్నాయి. సో, థర్డ్ ఫ్లోర్‌లో ఏమి గ్యాలరీలు ఉన్నాయంటే, ఒకటోది వచ్చేసి కాంటెంపరరీ ఎక్స్‌ప్రెషన్స్, సెకండ్‌ది లివింగ్ ట్రెడిషన్స్, థర్డ్‌ది వచ్చేసి సాంగ్స్ ఆఫ్ ద పీపుల్, ఫోర్త్ వన్ వచ్చేసి మెల్టింగ్ పాట్. నెక్స్ట్ సెకండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఏమున్నాయో తర్వాత చూద్దాం. ఓకేనా? గైస్, ఎవరన్నా మ్యూజిక్ లవర్స్ గాన ఉంటే మాత్రం దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు విజిట్. వావ్, లుకింగ్ లైక్ ఏ వావ్. అసలు డే మొత్తం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. వావ్, లుకింగ్ లైక్ ఏ వావ్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సీరియస్లీ గైస్, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను సరిగ్గా తీయలేకపోతున్నాను. బట్ సీ దిస్, యూ క్యాన్ లిజన్ ఆల్సో బై ప్లే. వావ్, యూ క్యాన్ లిజన్ యాజ్ వెల్. ఇక్కడ చూడు, ఇక్కడ ప్లే చేసుకోవచ్చు నీట్గా. ఇక్కడ ప్లే చేసుకోవచ్చు నీట్గా, మనం వినొచ్చు. ఓకే, this is what we can see here. There is a lot of things are there. Wow, this is a very beautiful place, guys. Wow, వర్త్ 150 కాదు దీనికి. నాకు తెలిసి ఇంకా ఎక్కువైనా పర్లేదు. బంకింగ్ అది బెంగళూరు ప్యాలెస్ 250 టికెట్ రేటు. బట్ దిస్ ఈస్ వెరీ సాటిస్ఫైడ్. వావ్.
Hindustan music, Carnatic music. Wow, looking like a wow. Guys, seriously, I'm very satisfied. నేను కానీ టైం ఉండింటే మాత్రం ఇది ఓపెన్కి 6 వరకే అంట. రైట్ నో 5:30 అయింది. సో దేర్ ఈస్ నో టైమ్ ఫర్ మీ. సాంగ్స్ ఆఫ్ ద పీపుల్. వావ్ 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 వావ్. సీరియస్లీ నేనైతే మరి షాక్ అయినా ఇవన్నీ చూసి. నాకేంటంటే టైం లేదు గైస్. టైం ఉంటే మాత్రం నేను వదిలిపెట్టకుండా, ఎందుకంటే నాకు అంత ఇష్టం అని తెలుసు కదా. ఇట్లా మనం లైట్గా మనం ఏం ఇబ్బంది పెట్టకూడదు. క్యాన్ ప్లే ఇట్. ఓకే, మరి ఏంది మరి దుమ్ము లేపినామా మనం? ఇట్లా మనం వినొచ్చు. ఇట్లా ఇట్లా మనకు అయితే ప్లే చేసుకొని ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది, మనం వినొచ్చు. మరి తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారు కానీ మనం నిజంగా చూడాలి. మరి టైం లేదు కదా మనకి, మరి ఏం చేద్దాం. ఓకే, ఇన్స్ట్రుమెంటల్ గ్యాలరీ. ఓకే, మనం అన్నీ కవర్ చేసినాం. ఇదేదో పెద్ద ఉంది, చూద్దాం. గైస్ 1904 అంట ఇది. చూడండి, పియానో మామూలుగా లేదు, బ్యూటిఫుల్గా అయితే ఉన్నది. ఓకే, అసలు మ్యూజిక్ ఎట్లా స్టార్ట్ అయింది, ఏం కథ, దీని కథ కార్ఖానా మొత్తం ఉంది గైస్. ఇక్కడ వీడిగా చూసుకోవచ్చు మీరు. దీనికి టికెట్ 159, 500 పెట్టినా దీనికి తక్కువ అయితే లేదు. ఓకేనా, ఎందుకంటే రెగ్యులర్గా పీపుల్ వస్తారు మన. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇంకొకసారి చూపిస్తాను నీట్గా. మనం పల్లెటూరులలో జనాలు ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు కదా, ఇట్లాంటి వాళ్ళు అట్లున్నారు కదా సేమ్, కానీ వాళ్ళు కాదు గైస్. మరి మీరు తప్పు కడితే అర్థం చేసుకోకండి. నీట్గా అయితే వా. ఇక్కడ చూడండి, మన ఇంటి దగ్గరికి వస్తారు కదా సంక్రాంతి అప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ, అది వా 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 వా. ఎవరైతే జనాలు అయితే లేరు, ఎందుకంటే 5 తెలుసు కదా క్లోజింగ్ టైం వచ్చేసింది. సాంగ్స్ ఆఫ్ ద వర్క్. క్యాన్ మనం అయితే మరి లీవ్ అయితే ఇవ్వదాం, ఎందుకంటే టైం లేదు కదా. పాపం వాళ్ళది కూడా ఇబ్బంది పెట్టకూడదు. వెల్కమ్ వెల్కమ్. సాంగ్స్ ఆఫ్ సెలబ్రేషన్. రిలాక్సింగ్, స్టడీయింగ్. ఐ లిసన్ టు మ్యూజిక్ వెన్ ఐ యామ్ స్టడీయింగ్. స్టడీయింగ్ అప్పుడు మనం చదువుకుంటాం. వర్కింగ్ అవుట్, రిలాక్సింగ్ అయినప్పుడు మనం వింటాం. ఓకేనా. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద మ్యూజియం ఎక్స్పీరియన్స్ దిస్ ఫార్? Inspired. Is there any coins are there? People are coins are placed there. So how can I do it? I don't know. Okay, leave it. So far good. Okay. This is what a story and a song. Okay. దాని కథ ఏంది, దాని సాంగ్స్ ఏంది. Wow. Can't imagine this one. ఓకే, కిందికి వెళ్ళిపోదాం. గైస్, ఇంతటితో 3rd ఫ్లోర్ అయిపోయింది. మనం 2nd ఫ్లోర్లోకి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి గ్యాలరీలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. 5th వన్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ గ్యాలరీ. 6th వన్ వచ్చేసి సాంగ్స్ ఆఫ్ స్ట్రగుల్. 7th వన్ వచ్చేసి స్టోరీస్ త్రూ సాంగ్. 8th వన్ వచ్చేసి రీచింగ్ అవుట్. 9th వన్ వచ్చేసి స్టార్స్. నాకు ఇట్లాంటిది నిజంగా చెట్ ఆడికి నేను ఫాస్ట్గా వచ్చాను.
మరి అయినా కూడాను టైం అయితే సరిపోవడం లేదు. ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇదే పెట్టుకుంటాను, పొద్దున్న లేచినప్పుడే. ఇది మాత్రం మరి గ్రేట్ అబ్బా. What is this? You can listen music here. What is the doors? I don't know. Mari. Can we touch it? Check it where it is. No, not coming. Okay. A nation of storytellers. This is. దీనిలో ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇదంతా కన్నడ వాళ్ళకి సంబంధించినట్టున్నారు. ఓకే, మనకైతే తెలియదు. చూద్దాం. దీనిలో ఏమన్నా చూడండి గైస్, గాజులు ఉన్నాయి, గాజులు. క్యాన్ లిసన్ ద మ్యూజిక్ బై టేకింగ్ దిస్. ఓకే, మనం ఇది పెట్టుకొని మ్యూజిక్ వినొచ్చు మంచిగా టైం ఉంటే. ఎవరైనా సల్మాన్ ఖాన్. ఓకే, మనకు కాపీరైట్ వద్దు. ఏమన్నా ఇక్కడ మందు బాటిల్లు బట్టి నీట్గా ఉండేది ఏదంటే చీర్స్ టు లైఫ్. దిస్ ఈస్ ద ఫస్ట్ లైఫ్ అండ్ దిస్ ఈస్ ద సెలబ్రేషన్. మీ గాజులు అవన్నీ ఉన్నాయి, బట్టలు అవన్నీ, ఇక్కడ అద్దాలు కూడా ఉన్నాయి. ఇది ఫస్ట్ లవ్కి సంబంధించినది. అమ్మాయిని చూడంగానే మాకు ఫస్ట్ లవ్ మొదలవుతుంది కదా, దానికి సంబంధించిన మ్యూజిక్ ఇది. చీర్స్ టు లైఫ్. కొంచెం మందు తాగి ఎంజాయ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి మందు బాటిల్లు ఉన్నాయి, ఇట్లా గ్లాసులు, ఇది సపరేట్ తాగేది, అవి కూడా మందు అన్నీ. ఓకేనా, ఎంజాయ్ చేసేది. ఫ్రెండ్స్కి సంబంధించినది. ఎవరైనా మోసం చేస్తే దానికి సంబంధించిన ఏం కథ, ఇట్లుండాలి ఏం కథ, నీట్గా అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పెడితే మనకు కాపీరైట్స్ వస్తాయి ఏమో నాకు తెలియదు. చైల్డ్హుడ్, చిన్నప్పుడు తనం. ఒక అమ్మాయి అయితే ఉంది కదా, చైల్డ్హుడ్ సంబంధించినది. ఓకే, చిన్న చిన్న బొమ్మలు గిమ్మలు చిన్న పిల్లలకు సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి గైస్. కన్నడ నుడి. ఓకే, ఐ విల్ కమ్ బై కవరింగ్ దీస్ థింగ్స్. హిప్ హాప్, హిందుస్థానీ, గుజరాతీ, తెలుగు ఉన్నాయి, బెంగాలీ, మరాఠీ. తెలుగు ఎక్కడ పోయింది? తెలుగు లేదే. మనం ఏం చేద్దాం లేకపోతే. డైవర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్. చాలా ఉన్నాడు. ఫస్ట్ సల్మాన్ ఖాన్ ఉన్నాడు. మరి మన తెలుగు వాళ్ళు ఎక్కడ కూడాను కనపడటం లేదు. పాత వాళ్ళు అయితే నేను గుర్తుపట్టలేనేమో. మరి ఇక్కడ ఇదంతా పాత వాళ్ళు. ఇక్కడ ఏమైనా ప్లే చేస్తున్నారు కదా, థియేటర్ అయితే ఉంది. ఈ పాత వాళ్ళు అయితే మనకు తెలియదు ఎక్కువ. మనం సినిమా లవర్స్ అయితే కాదు, మ్యూజిక్ లవర్. నేను ఎప్పుడు కూడా మ్యూజిక్ వింటాను కాబట్టి దీన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ వచ్చాను. ఓకేనా. వావ్, దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్. చాలా బాగా నచ్చింది. మరి నాకు ఎందుకు బెంగళూరు గురించి, ఓకేనా, నాకైతే ఐఎమ్ వెరీ ఫుల్లీ సాటిస్ఫైడ్. అది కవర్ అయితే చేసినాను. ఓకేనా. ఓకే, నథింగ్ ఈస్ దేర్. ఓకే, వాట్ ఈస్ దిస్? హూ ఈస్ దిస్ గాయ్? I know this guy. Three Idiots. You know. Marcus and Legends. 1930 and 1934. Landmarks and Legends. Okay, now 1930 and 1949. ఓకేనా. మీరు కానీ ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే గైస్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ దిస్. ఓకే,
మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉంటే 100% విజిట్ చేయాల్సిన ప్లేస్. 1917, 1984. (1985 to 1999). ఇక్కడ ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళైతే ఉంటారు. మన ఏఆర్ రెహమాన్ అయితే ఫోటో ఉంది. ఇంకా చాలా తక్కువ మందిని గుర్తుపడతా ఉన్నాను. మరి మెలోడీ రీడిస్కవర్డ్ అంట. ఓకేనా. న్యూ మిల్లేనియం అంట, గోయింగ్ గ్లోబల్. ఇక్కడ చూడండి ప్లేస్ మెలోడీ రీడిస్కవర్డ్. ఇక్కడేమో ద కలర్ఫుల్ ఇయర్స్ ఓల్డ్ది. ఇక్కడేమో ద క్రియేటివ్ డికేట్స్ ఫ్రమ్ ద సైలెన్స్ టు సౌండ్. ఓకేనా, ఫ్రమ్ సైలెన్స్ టు సౌండ్. ఓకేనా, ఇయర్ చూడండి, ఫ్రమ్ సైలెన్స్ టు సౌండ్, ద క్రియేటివ్ డికేట్స్, ద కలర్ఫుల్ ఇయర్స్, మెలోడీ రీడిస్కవర్డ్, గోయింగ్ గ్లోబల్ ఇయర్. ఓకే, మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇతను ఏదో తెలుసు మనకి. అక్కడ కూడా సేమ్ అతను మన తెలుగులో అదే మన పవన్ కళ్యాణ్కి ఒక పాట పాడిండు అతను. తనేలే. ఓకే, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ అని ఉన్నాడు. మై నేమ్ మే బీ లాస్ట్, మై ఫేస్ ఫర్గాటన్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్, మై ఐడెంటిటీ ఈజ్ మై వాయిస్ అండ్ దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. గుల్జార్ కినారా 1977 అంట. ఓకే, సెకండ్ ఫ్లోర్, రీచింగ్ అవుట్. ఇప్పుడే మనం బయటకు వచ్చేసినాం. జస్ట్ వీ హ్యావ్ ద టైమ్ యాజ్ వెల్. మనకు టైం కూడా ఉంది. లాస్ట్గా వచ్చేసినాం మనం. ఓల్డ్ ఫోటో మరి ఏంటి ఇంకా వ్యాక్స్ సిలిండర్స్ అని ఏదో ఉంది మరి. ఓకేనా, మనకంత వద్దు లేదు, కానీ ఎట్లా వచ్చింది ఇండియాలో అని ఒకటి చూడండి. 1890s సౌత్ ఇండియన్ రికార్డింగ్స్, ద వాయిస్బర్గ్. 1890s. Okay. Recording parents woman Ethiopia. Photo there. ఇంగ్లీష్ అండ్ కన్నడలో డీటెయిల్స్ ఉన్నాయి గైస్.
ద మైక్రోఫోన్ నిజంగా ఎవరు లేరు కాబట్టి సైలెంట్గా ఉన్నట్టుంది, సైలెంట్గా ఉంది బాగా. గాయస్ టేప్ రికార్డ్ చూడండి, చిన్నప్పుడు మీరు ఏ టేప్ రికార్డు విన్నారు, ఏం కథ, టీవీలు వీటిగా 1920s నుంచి 1918 రేడియో. ఫస్ట్ రేడియో అంట. నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, రేడియో. ఆల్ ఇండియా రేడియో, తర్వాత అట్లా ఆల్ ఇండియా రేడియో వచ్చిందంట గైస్. రేడియో సెలోన్ అంట. తర్వాత ఓకేనా, సెలోన్. టెలివిజన్, తర్వాత టెలివిజన్ వచ్చింది డిడి నేషనల్. ద శాటిలైట్ బూమ్, తర్వాత ద శాటిలైట్ బూమ్ అంటే గైస్ ఓకేనా. ఎవరో పెద్ద మనిషి ఉన్నాడు పాతకాలపు, ఏదో కొటేషన్స్ అయితే ఉన్నాయి గైస్. ఓన్లీ మ్యూజిక్ లవర్స్ అయితే చదువుకోవచ్చు టైం ఉంటే. హూస్ మ్యూజిక్ ఈజ్ ఇట్ ఎనీవే, ఓకేనా. స్క్రీన్ ఇది, ఇస్ దిస్ ఏ స్క్రీన్? ఎస్. వావ్ గైస్, నాకు ఇంకొక రోజు ఉండాలనుకుంటుంది తెలుసా. ఎస్ గైస్, చూసి అది తీసాము. 10 minutes ఉంది మనకి. 10 minutes తర్వాత బాబు నువ్వు రావాలమ్మా బయటికి అంటే మనం ఏం చేస్తాం చెప్పండి, ఓకేనా. ఒక్క సెల్ఫీ దిగు. ఆడియో క్యాసెట్, సుగమ సంగీత, సుగమ సంగీత, ఓకేనా. డిజిటల్ డిజాల్వ్ 2000 గైస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం వచ్చినాయి, రేడియో వచ్చింది కదా, రేడియోస్. అక్కడ నుంచి 1920s నుంచి 19 రేడియోలో అవన్నీ వచ్చినాయి. తర్వాత క్యాసెట్లు వచ్చినాయి గైస్, చూడండి 1970 నుంచి క్యాసెట్లు వచ్చినాయి కదా మనకి. తర్వాత చూడండి 2000లో సిడీస్ వచ్చినాయి గైస్, సిడీస్ నీట్గా, సిడీస్ ఇది ఏం కథ, ఓకేనా. ఇట్లా ఇక్కడ చూడండి నీట్గా వచ్చినాయి. అంతైంది కార్యక్రమం. డిజిటల్ డిజాల్వ్, మ్యూజిక్ ఇన్ ద డిజిటల్ ఏజ్. స్కైప్ టీచింగ్ మొత్తంగా అదుకోండి ఒప్పుకుంటే, ఓకేనా. డిజిటల్ డిస్పర్షన్, ఇట్లా మనకి రిలీజ్ ఎట్లా చేయాలి, ఫస్ట్ డిజిటల్ డిస్పర్షన్, ఫస్ట్ లెర్నింగ్, డిజిటల్ రికార్డింగ్, తర్వాత ప్రమోషన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్. స్టూడియో రికార్డింగ్ అంట గైస్, దీన్ని ఏమంటారు, దీన్ని మనకు తెలియదు. తరపున 1940 అంట. లెజెండ్స్, దీనిలో నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరే. ఇది కన్నడ వాళ్ళకి సంబంధించినది. ఓకే, నెక్స్ట్ తెలుగులో ఉంది కంటెంట్. ఇక్కడ చూడండి, ఎందరో మహానుభావులు, అందరికీ వందనం, ఓకేనా. ఏఆర్ రెహమాన్, ఈ మనిషికి అయితే అవార్డులు వచ్చినాయి, అందుకని అందరికి గుర్తు. వీళ్ళకందరికీ కొందరికి అవార్డు రాలేదు, కానీ మంచి మంచి అయితే తీసినారు.
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఓకే. అంతేనా? మిస్ అయినాను, అది కవర్ చేసినాను, అది మిస్ అయినాను. ఓకేనా, నెక్స్ట్ ఇది కింద గాయస్. ఇంకా మనం ఎగ్జిట్ అయిపోతున్నాము గైస్. ఇది నేను ఈ ప్లేస్ మాత్రం నిజంగా సూపర్ గైస్. షార్ప్ 6 క్లోజా? ఇండియన్ మ్యూజిక్ దగ్గర నుంచి వద్దేద్దాం. ఇండియన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్, తర్వాత రిథమ్, ఎక్స్ప్రెషన్, లెజెండ్స్, ఫ్యూజన్, హిందుస్థానీ, ఎమోషన్, కర్ణాటిక్, ట్రెడిషన్, డ్యాన్స్, ఫెస్టివ్. ఓకేనా, ఇది ప్లే అవుట్ లౌడ్. గాయస్, నేను ఇప్పుడే ఒక మంచి కొటేషన్ అయితే చదివిన. అదేంటంటే, లైఫ్ వితౌట్ మ్యూజిక్ ఈజ్ లైక్ ఏ బాడీ వితౌట్ సోల్. డూ ఇట్. ఏంటి ఇది గాయస్? వాళ్ళైతే పైన కొందరు పాటలు పాడుతున్నారు. పప్ప మీజబుల్, పప్ప మీజబుల్, పప్ప మీజబుల్, మరణ పప్ప మీజబుల్, పప్ప మీజబుల్, మరణ. నాకైతే పాడడానికి రాదు గాయస్. ఎనీహౌ, ఇది మొత్తం ఇండియన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ గురించి. ఇండియాస్ ఫస్ట్ ఇంటరాక్టివ్ మ్యూజిక్ మ్యూజియం. బాయ్ గాయస్.